రైట్. తెలంగాణలో పొలిటికల్ తీర్మాన్ స్టార్ట్ అవబోతోంది. 3 పార్టీలు పోటాపోటీగా తమ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపైన మనం ఈరోజు డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే అండి. అండ్ వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత. రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం అండి. రైట్. ముందుగా రామ్మూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ నమస్కారం అండి. పార్టీ పాలనకు 1 ఇయర్ అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు కావచ్చు, వాళ్ళు ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అంత ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు ప్రజల కోసం అనేటువంటి విషయం చాలా క్లియర్గా జనాల్లోకి వెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. సో మరి మీరు కూడా ఇటువైపు జనంలోకి కేసీఆర్ రాబోతున్నారు, అలాగే మీరు కూడా దీక్షా దివస్ పేరుతో జనాల్లోకి రాబోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏమీ లేవు, మేము అంతా ప్రజల తరపు రైతుల పక్షం మా పార్టీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీకు మీ పాయింట్స్ ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నవి? ఎందుకు లేవండి, 6 గ్యారెంటీలు అమలు కరెక్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేద్దామని వచ్చిన తర్వాత జనాలను బఫూన్లను చేసింది తప్ప ఇప్పుడు వాళ్ళు సాధించింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంబరాలు చేసుకునేంత పరిస్థితి కూడా ఇప్పుడు రాష్ట్రంలో లేదు. అన్ని విధాలుగా ప్రజలను హింసిస్తూ అది వృద్ధులను మోసం చేసిళ్ళు, అదే విధంగా విద్యార్థులను మోసం చేసిళ్ళు, అదే విధంగా ప్రతి సెక్షన్ ను మోసం చేసిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయం కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఆర్టీసీ విషయంలో కూడా వీళ్ళు ఏదైతే ప్రతి రోజుకు 10 కోట్లు ఆర్టీసీకి చెల్లించాలి, కానీ ఇంతవరకు చెల్లించకుండా దాదాపు అదే 3,000 కోట్ల పెండింగ్ ఉంది. అదే విధంగా ఏదైతే వీళ్ళు ఫ్రీ కరెంట్ అంటుల్లో అది కూడా ఏది పవర్ డిస్కామ్ లకు 18,000 కోట్లు పెండింగ్ అది ఉన్నది. ఇప్పుడు మొత్తం పెండింగ్ అంతే తప్ప కానీ నష్టాల్లోకి నెడుతున్నారు. ఒక పథకం తీసుకొస్తే పథకంతో పాటు ఏంటంటే ప్రజల ఆర్థికంగా వృద్ధి చెందాలా గానీ ఒక సెక్షన్ గానీ ఒక సంస్థ గానీ నష్టాలకు పోవద్దు. అది అలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే ముట్టుకునేవి ఈ రెండు కూడా పాక్షికంగా ముట్టుకున్నారు. అది కూడా కంప్లీట్ గా ఏదైతే నష్టాలకు నెట్టేస్తున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు కూడా అది కూడా బోపర్చాన్ని కూడా చాలా మందికి చాలా విధాలుగా అందరికి తెలిసిపోయింది రైతులకు కూడా. ఏంటంటే ఇప్పుడు రైతు బంధు విషయం కూడా వీళ్ళైతే రైతు భరోసాని చేంజ్ చేసిల్లో అది కూడా 2 సార్లు ఎగ్గొట్టిల్లు. ఒక్కసారి ఎగ్గొడితేనే 12,250 కోట్లు, అది 2 సార్లు ఎగ్గొట్టిల్లు కాబట్టి 22,500 కోట్లు అదే కొట్టిల్లు. ఇలాంటి పరిస్థితులు రైతులను మోసం చేస్తూ అదే విధంగా విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేమేసిన నోటిఫికేషన్లు మేమేసిన ఉద్యోగాలను మాత్రం ఇప్పటికీ ఫిల్ చేసుకుంటూ ఏదైతే టెంట్లు వేసుకొని నియామక పత్రాలు సిగ్గు లేకుండా మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. 1 ఇయర్ లో 50,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా వాళ్ళు. అవన్నీ మావే అండి. అందులో ఒక డిఎస్సిలో ఒక 5,000 చిల్లర ఉద్యోగాలు తప్ప మిగతావన్నీ మా నోటిఫికేషన్ వేసినవి, మేము ఎగ్జామ్ నిర్వహించినవి. వీళ్ళన్నది జాబ్ గ్యారంటీ అన్నారు. అదే విధంగా ఏదైతే జాబ్ కు సంబంధించిన క్యాలెండర్ అన్నారు. అన్ని నెలలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెలలు కూడా వీళ్ళు వేస్తాన నోటిఫికేషన్లు ఉన్నాయి. 6 నెలలు నోటిఫికేషన్ వేస్తున్నారు. 1 ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు. అదే విధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు. 10 పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత అని పుట్టాలు అమ్మినట్టు వీళ్ళు. అలాంటి పరిస్థితి కనీసం ఎవరు కూడా ఏం రాలేదు. ఇప్పుడు 4 లక్షల పెళ్లిలేని 4 లక్షల తులాల బంగారం రావాలి. ఆ బంగారం ఇవ్వడమైంది. ఈ సంవత్సరం బంగారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. ఏంటంటే ఇప్పుడు మనం ఒక సెక్షన్ బై సెక్షన్ పోదాం. ఎందుకంటే ఇప్పుడు మా ఏదైతే విద్యార్థుల పరిస్థితి చూద్దాం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 49 మంది చచ్చిపోతారా అండి? ఎంత ఘోరం అండి. ఒక విధంగా ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నది. ఇప్పుడు మంత్రి గారు కూడా ఏ విధంగా మాట్లాడతారండి? కుట్ర ఉన్నదంటే మీరు వైఫల్యం చెందిళ్ళు, మీరు వైఫల్యం చెందిన తర్వాత ఇక కుట్రున్నదంటే విచారణ వేయండి. ఏ విధంగా జరిగిందో వేయండి. ఒక్కొక్క స్కూల్లో 2-3 సార్లు 4 సార్లు ఏదైతే ఆహారం విషతుల్యమై ఏదైతే అనారోగ్యం ఖరాబై విద్యార్థినులు దాదాపు 1000 మంది అండి. ఇప్పుడు దాదాపు 49 మంది మరణాలు, అదే విధంగా 24 ఆత్మహత్యలు, అదే విధంగా 8 మంది ఏదైతే అనుమానాస్పదంగా చనిపోయినరు, అదే విధంగా 13 మంది అనారోగ్యంతో చనిపోయినరు, అదే విధంగా 1000 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారండి. ఇంత పెద్ద ఘోరమైన పరిస్థితి. ఆఖరికి కోర్టు ముట్టకాయలు వేసినా కూడా వీళ్ళకి ఇంకా అర్థమవుతుంది అవుతుంది. ఇది రాజకీయం చేయొద్దు. విద్యార్థులు భవిష్యత్తు వాళ్ళు ఒక ఇంట్లో ఒక ప్రాణం విలువ మామూలు విషయం కాదండి. ఒక ప్రాణం పోతే ఒక జనరేషన్ మటాష్ అయినట్టు. అలా 49 జనరేషన్లు వీళ్ళు మటాష్ చేసిళ్ళు అండి. అంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో. రైట్. మానవతారాయ్ గారితో మాట్లాడతాం. మానవతారాయ్ గారు, మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం